ఈ రోజే అతి పెద్ద అమావాస్య. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఉప్పుతో ఇలా చేస్తే చాలు, ఒక్క పూటలోనే మీరు కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఉప్పు ఏంటంటే అధికంగా చెప్పాలంటే కనుకనండి చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ శుక్ర అమావాస్య రోజున ఉప్పు పరిహారం చేయండి. ఇది రాత్రిపూట చేయటం వల్ల ఒక్క రాత్రిలోనే మీ జీవితం అనేది మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అత్యంత శక్తివంతమైన అమావాస్య. ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఇలా రావటం చాలా విశేషమని మనకు అంటే వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మనం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి. ఎలాగో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అమ్మవారిని నిష్ట నియమాలతో ఏంటంటే కనుక ఆరాధిస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టుకోండి. అలానే కాకుండా ఇంట్లో ధూపం వేసుకోండి. ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయని కట్టండి. ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంటి పరంగా ఏంటంటే కనుక చక్కగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇంట్లో నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ చేయకండి. అలానే కాకుండా ఈరోజు కాకరకాయ బెండకాయని వండి తినకండి. దానివల్ల కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెడు జరుగుతుందన్నమాట. చెడు సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి వాటిని అవాయిడ్ చేసేయండి. ఇక అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఈ ఉప్పు పరిహారం చేయండి. చాలామంది జీవితాలలో ఏంటంటే కనుక అప్పులు ఉంటూ ఉంటాయండి. అప్పు అనేది తీరనే తీరదు. అప్పు తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎలాగైనా సరే కుబేరులు అవ్వాలి అని మనం కోరుకుంటూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఎందరో కుటుంబాలను ఏంటంటే కనుక అప్పుల బాధల నుంచి బయటపడేసిన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రాత్రికి అంటే సాయంత్రం సంధ్యా సమయం తర్వాత 6 గంటల సమయం తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట అండి. ఒక పూటలోనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. అంటే మనం రాత్రికి రాత్రే ఏంటంటే కనుక ఖచ్చితంగా కుబేరులం అవుతామండి. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పులు తీర్చుకోగలుగుతాం. అప్పుల కూబిలో నుంచి మనం బయటపడగలుగుతాం. అప్పిచ్చే అంత స్టేజ్కి మనం వెళ్ళటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు చక్కగా సిద్ధిస్తుందన్నమాట. వెరీ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పక సిద్ధిస్తాయి అనమాట. మనం ఏంటంటే ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది, ఉప్పు వల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం. కానీ ఉప్పు వల్ల చాలా వరకు కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పు పోసేసి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోయండి. అలానే కాకుండా అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసి రూపాయి బిళ్ళను పెట్టి పూజ గదిలో పెట్టి మీరు ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి. అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. అలానే కాకుండా ధనం రావాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి, ధన ద్వారాలు తెరుచుకోవాలి అన్నట్టుగా ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని ఏంటంటే రాత్రంతా కూడా ఇది మనం పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పూజ గదిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే దీని మీద మూతలు పెట్టం, ఏది పెట్టం, డైరెక్ట్గా ఇంకా పెట్టేస్తాం కదండి. మట్టి పాత్రనే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఆ పాత్రని ఉపయోగించుకోకూడదనమాట. అలానే కాకుండా ఏంటంటే గాజు పాత్ర తీసుకున్నా, మట్టి పాత్ర తీసుకున్నా, కొబ్బరి చిప్ప ఉంటుంది కదా సరి సమానంగా, అది తీసుకున్నా పర్వాలేదండి. కాకపోతే దాన్ని ఏంటంటే మళ్ళీ మీరు ఉపయోగించుకోకూడదు. అందులో నుంచి ఏది కూడా తీసుకోకూడదు. ఉప్పు ఏంటంటే చెడుని తీసేస్తుంది, అప్పుని తీరుస్తుంది. ఆవాలు ఏంటంటే కనుక డబ్బుని రప్పిస్తాయన్నమాట. రూపాయి బిళ్ళ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పులు తీర్చి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయి. 1 రూపాయి లక్ష్మీదేవి రూపం కాబట్టి మనకేంటంటే రూపాయి బిళ్ళ ఈ విధంగా ఉపయోగపడుతుంది. కుంకుమ, పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఇవన్నీ కూడా కలిపి ఒక దాంట్లో వేసి ఇక పూజ గదిలో పెట్టి రాత్రంతా వదిలేసి మరుసటి రోజు దీన్ని తీసుకెళ్ళి అంటే శనివారం రావి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ పెట్టేసి ఇంకా మీరు ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని ఇంటికి వచ్చేయండి. మీరు పెట్టొచ్చిన తర్వాత అది ఎట్టుపోయినా మీకు పర్వాలేదు. కానీ పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా అంటే మీరు ఏంటంటే కనుక నమ్మకంతో మాకు జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది, మా జీవితం మారిపోతుంది అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని పెట్టుకుంటే చాలండి. ఇక మీ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిపోతుంది, మీకు ఎంతలా ఫలితం వస్తుంది అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత శక్తివంతమైన పరిహారం, అంత చక్కగా సిద్ధించే పరిహారం. ఒక రకంగా చెప్పాలంటే కనుక అప్పులు తీరటంతో పాటు మనకేంటంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అమ్మవారు ఏంటంటే కనుక మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి మనకు ఏంటంటే ధన ద్వారాలను తెరిపిస్తుంది అనమాట.
అలానే అప్పు తీరటానికి డబ్బును ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో, ఒక వస్తువు రూపంలో కానీ, వాహన రూపంలో కానీ ఏదో ఒక రకంగా మనకు అందిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అండి. అతీత శక్తివంతమైన పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోవటం అనేది జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. ఇది ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన పరిహారం. అప్పుని తీర్చుకుని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు. కాబట్టి మరి మీరు కూడా ఈ విధంగా ఆచరించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక అలాగే ఇప్పుడు చెప్పే విధంగా ఈ కోడిగుడ్డు పరిహారం కూడా చేయండి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఏంటంటే ఇది ఎందుకు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే కనుక చక్కగా అంటే లైఫ్లో అండి బాగుంటామండి. కొంతమంది ఏంటంటే మన మీద ఏడుస్తూ ఉంటారు, మన మీద ఏదేదో ప్రయోగాలు చేసి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. పిల్లలకు కూడా ఎక్కువగా ఏంటంటే కనుక దిష్టి తాకుతుంది, మనకు కూడా దిష్టి తాకుతుంది. అలానే కాకుండా దిష్టి తాకితే అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు. ఇంకా ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఇవే ఉంటూ ఉంటాయి. వీటి వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. వీటి వల్ల ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి కోడిగుడ్డు తీసుకోండి. పిల్లల పరంగానైనా కావచ్చు, పెద్దవారి పరంగానైనా కావచ్చు, ఎవరి పరంగానైనా సరే కావచ్చు అండి. క్షణాల్లోనే ఏంటంటే కనుక మీ దిష్టి దరిద్రం పోగొట్టి మీకు ఏంటంటే అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. మనము కోడిగుడ్డే కదా, కోడిగుడ్డు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ కోడిగుడ్డు వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం మారిపోతుందన్నమాట. మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మీరు నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. కోడిగుడ్డు తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక చక్కగా ఇంటూ మార్కు వేయండి. ఇంటూ మార్కు వేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని మీ పిల్లలకైతేనేమో పిల్లలకు చక్కగా మీరే దిష్టి తీసేయండి. లేదు మేము తీసుకోవాలనుకుంటున్నామంటే మీరు కూడా ఏంటంటే కనుక మీకు మీరే దిష్టి తీసుకుని ఆ కోడిగుడ్డు ఏంటంటే కనుక పగలకుండా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి వదిలేసి రండి. మీ ఇంటికి దగ్గరగా కాదు, మీ ఇంటికి కొంచెం దూరంగా వదిలేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే పిల్లలపైన ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీకు మంచి జరగడంతో పాటు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం కూడా మారిపోతుంది. మీకు ఏంటంటే కనుక సంపద పెరుగుతుంది. అలానే మీ మీద ఉండే నరకన్ను, నరదిష్టి, చెడు దిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. వీటి వల్ల మనం ఎంత బాధపడతాం, ఇబ్బంది పడతాం మనకు మాత్రమే తెలుసుంటుంది. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఈ పనిని చేయండి. ఇది ఎవరైనా చేయొచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు. కానీ కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేయండి. అంటే కోడిగుడ్డు మీద ఇంటూ మార్కు వేస్తే అది ఏంటంటే కనుక పరిహార పరంగా అది చక్కగా పనిచేస్తుందని అర్థం. అంటే కరెక్ట్గా మనకు ఫలితాన్ని ఇస్తుందని అర్థం అనమాట అండి. కాబట్టి ఇలా వేసేసి ఇంకా పరిహారం చేసుకుని అది పగలగొట్టకుండా పెట్టేసి వదిలేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే చాలు. ఇక మీకే తెలిసిపోతుంది. ఒక రాత్రి గడిస్తే ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుంది. ఈ దిష్టి అనేది చాలా డేంజర్ అండి. దిష్టి అనేది మానవుడికి ఏంటంటే కనుక కొట్టకూడదు. దిష్టి తాకితే చాలా వరకు కూడా అండి వృధా ఖర్చులు పెరిగిపోతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కాకుండా ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధ, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనని చుట్టుముడుతూ ఉంటాయన్నమాట. అందుకే అమావాస్య చాలా పవర్ఫుల్ కదా. అమావాస్య ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి ఉపయోగపడుతుంది. అమావాస్య రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే 99% అండి పనిచేస్తాయి. అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా ఇస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇలా ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి. చేసేసి ఏంటంటే తప్పకుండా రిజల్ట్ అనేది పొందండి. కోడిగుడ్డే కదా అనుకోకండి. ఆ కోడిగుడ్డు వల్ల కూడా మనకి ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇలా ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం అండి. ఇదేంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలా ఏంటంటే కనుక మన జీవితంలో మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేమండి. చాలా వరకు కూడా సంపాదిస్తాం, సంపాదన ఉంటుంది, కానీ అది సంపాదించింది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు వస్తుంది కానీ ఏంటంటే కనుక చేతి దాకొచ్చి చేయి నుంచి జారిపోతుంది. రావలసిన డబ్బు కూడా ఏంటంటే కనుక రాక ఇబ్బంది పడతాం, బాధపడుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, శని బాధలు ఉంటూ ఉంటాయి. జీవితం ఏంటంటే కనుక నరకం కంటే కూడా హీనంగా అయిపోతూ ఉంటుంది. భరించలేని కష్టాలు, బాధలు, చెప్పుకోలేని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ వేప చెట్టు దగ్గర పరిహారం చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే పురాణాల ప్రకారం ఏంటంటే వేప చెట్టు అతీత శక్తివంతమైనదండి. వేప చెట్టుకు చాలా పవర్ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అంటే అక్కడ ఏంటంటే కనుక కులదేవతలు, గ్రామ దేవతలతో పాటు లక్ష్మీదేవి రూపంగా కూడా వేప చెట్టుని పరిగణించబడుతుంది. దేవతల రూపమే ఏంటంటే కనుక వేప చెట్టు అని చెప్పొచ్చు. అందుకే శాస్త్రాల్లో వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% మనకు సిద్ధిస్తాయి. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలండి, మంచి జరుగుతుంది. ఇలాంటి తిథి వార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది. అలానే కాకుండా ఈ అమావాస్య కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక పాటించడం వల్ల, ఆచరించడం
పాటించటం వల్ల మీ జీవితంలో ఉండే దుఃఖాలు తొలగిపోతాయి, దరిద్రాలు పోతాయి, ధనం రావటం అనేది జరుగుతుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటారనమాట. అందుకే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయండి. ముందుగా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఇళ్లలో అందరి ఇళ్లలో ఆవాలు ఉంటాయి కదండి. ఆవాలు మనందరికీ తెలిసిందే. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఉపయోగపడతాయి అనమాట. ఆవాలను తీసుకోండి. ఎన్ని ఆవాలు తీసుకోవాలని మీకు సందేహం రావచ్చు. 1 టీ స్పూన్ ఆవాలను తీసుకోండి. అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, దాని నిండా ఆవాలు తీసుకోండి. అందులో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపుని వేయండి. అలా వేసిన తర్వాత వేప చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి. అవి ఏంటంటే ఒక పేపర్లో పెట్టి చిన్న పొట్లం కట్టేసి అక్కడికి వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వేప చెట్టుని 2 చేతులతో తాకండి, నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక 3 ప్రదక్షిణలు చేయండి. అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఇలా అంతా కూడా చేసిన తర్వాత ఆ పొట్లం విప్పేసి మీరు సంకల్పం చెప్పుకోండి. అంటే మాకు ఈ సమస్య ఉంది, బాధ ఉంది, ఇలా ఇబ్బంది పడుతున్నాం, ఇలా బాధలు వస్తున్నాయి, చాలా సమస్యలు, ఇలా మీకు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసుకోండి, సరిపోతుంది. దరిద్రాలు 2 నిమిషాల్లో పోతాయి. కష్టాలు ఏంటంటే కనుక క్షణాల్లో మాయమవుతాయి. ఆ కష్టాలకు తగ్గట్టుగా ఫలితం వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి, ధనం మన చేతి నిండా ఆడుతూ ఉంటుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఇదంతా కూడా జరుగుతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది. అలానే సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలను మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇది. 99% మీకు సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకొని ఇంకా తర్వాత ఈ ఆవాలు ఉంటాయి కదా, ఆ పొట్లంలో అలాగే మీరు అంటే వైట్ పేపర్లో పెట్టారు కదా, ఒక కాగితంలో పెట్టుకొని అక్కడికి వెళ్ళారు కదండి. ఆవాలు, కుంకుమ, పసుపు అలా పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకొని దాన్ని ఏంటంటే కనుక ఇంకా తల చుట్టూదా ఒక 11 సార్లు తిప్పండి. అలా తిప్పేసి ఏంటంటే ఆవాలను పొట్లం విప్పి వేప చెట్టు దగ్గర పడేయండి. అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. చూడండి ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేస్తుందండి పరిహారం, అంత బాగుంటుందన్నమాట. ఇదేంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. ఈ పరిహారం తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. అతీత శక్తివంతమైనది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా చేసేసుకొని తప్పనిసరిగా ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి. వేప చెట్టు పరిహారం అనేది 99% మనకు ఉపయోగపడుతుంది. చాలా వరకు కూడా ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. మన జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను తొలగించడానికి, దరిద్ర బాధల్ని తీసేయడానికి ఉపయోగపడే పరిహారం అని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. కావున శుక్ర అమావాస్య రోజు ఖచ్చితంగా ఆచరించుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. కొంతమందికి అమావాస్య వస్తే అస్సలు కూడా ఏంటంటే కనుక పడదండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు అమావాస్య రోజున మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అంటే అమావాస్య ఏంటంటే కనుక చెడు కలిగి ఉంటుంది, మంచి కూడా కలిగి ఉంటుంది. అమావాస్య ఎప్పుడు కూడా మంచిని అంటే తెచ్చిపెట్టడానికి, చెడుని తీసేయడానికి ఉపయోగపడుతుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ మీద ఏంటంటే కనుక వాళ్ళంటే గిట్టని వారు, కొంతమంది ఉంటారు కదండి, గిట్టని వారు ఉంటారు, మన పాలోళ్ళే ఉంటారు, మనం ఎదుగుతుంటే చూడలేని వారు, కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయే వాళ్ళు ఉంటారు కదా, మన మీద ఏదేదో చెడు ప్రయోగాలు చేస్తారు. అంతెందుకు మనం ఏంటంటే కనుక ఎవరైనా చెడు తీసేసుకొని మంచి చేయించుకొని వస్తే గాలిలాగా మనకు తాకుతూ ఉంటుంది, ఒక గాలి రూపంలో వచ్చి కూడా మనకు తాకుతూ ఉంటుంది. అలా తాకినప్పుడు కూడా మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం కదా. అయితే మీకు అలా జరగకుండా ఉండాలంటే, మీకు అంటే డిప్రెషన్, బాధ ఏది కూడా కాకూడదు. అమావాస్య రోజు మేము ప్రశాంతంగా ఉండాలి. మాకు చాలా వరకు కూడా అండి తెలియకుండానే మేమేంటంటే కనుక ఆలోచనలు పడిపోతాం. చాలా అంటే పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక మాకు ఆ రోజంతా కూడా ఇంకా ఒక నరకం లాగా ఉంటుందండి, అమావాస్య మాకు అనుకూలించదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఒక చిన్న నిమ్మకాయని తీసుకోండి. అంటే చాలా చిన్నదండి, తీసుకొని పసుపు రంగులో ఉండే తీసుకోండి. మీరు గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే ఫలితం రాదనమాట. అందుకే పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకొని చక్కగా ఏం చేయండి అంటే కనుక మీరు జేబులో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోండి. లేదంటే మనం ఆడవాళ్ళం పర్సనల్గా కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే ఆ రోజంతా కూడా ఉంచుకోండి. ఆ రోజు ఏంటంటే ఉదయం పెట్టుకుంటే అమావాస్య తెల్లారి కూడా ఉంచుకోవచ్చు, ఏం కాదు. అంటే ఇప్పుడు శుక్రవారం మొత్తం ఉంచుకొని శనివారం ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని చక్కగా తీసి ఎడమకాలి మడమ కింద పెట్టి బయట తొక్కేయండి, సరిపోతుంది. అదేంటంటే కనుక మీ దగ్గరికి వచ్చే చెడు కావచ్చు, మీలో ఏంటంటే కనుక చుట్టూదా తిరుగుతూ ఉంటుంది కదండి చెడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, ఆ చెడు కావచ్చు, ఏదైనా సరే నకారాత్మక శక్తి కావచ్చు, ఇలా ఉంటుంది కదా, అది కూడా తొలగిపోతుంది. అంత బాగా ఉపయోగపడుతుందండి పరిహారము. కావున ఏంటంటే మర్చిపోకుండా చేసుకోండి. ఇలా చేసేసి తప్పకుండా రిజల్ట్ అనేది పొందండి. ఫలితం ఉంటుంది, మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఇది పెట్టుకున్న తర్వాత మీకు అర్థమైపోతుందండి, చక్కగా ఫ్రీగా ఉండగలుగుతారు. డైలీ ఎలాగైతే ఉన్నారో ఆ రోజు కూడా
ఫ్రీగా ఉంటారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు, సమస్య రాదు, ఎలాంటి కష్టం అనేది ఉండదు, నష్టం అనేది కూడా ఉండదనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఇలా ఏంటంటే ఈ విధంగా చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం, ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అయితే శుక్రవారం అమావాస్య వస్తుంది కదా, అందుకే మీరు ఏంటంటే కనుక గల్లులుప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు అంటాం, రాక్ సాల్ట్ అంటాం, అది ఒక 10 రూపాయలు పెట్టి కొని ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే అందులో లక్ష్మీదేవి దాగుంటుంది. లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి రాళ్ళ ఉప్పు లభిస్తుంది కాబట్టి ఒక ప్యాకెట్ కొని ఇంటికి రాళ్ళ ఉప్పుని తెచ్చుకుంటే అదృష్టం మన వెంటే ఉంటుందన్నమాట. దురదృష్టం తొలగిపోతుంది. కాబట్టి ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఉప్పు దీపం పెట్టండి. ఐశ్వర్య దీపం అంటాం కదా, అలా దీపం ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకోండి. ఉప్పు దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం 100% మారిపోతుందన్నమాట. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి శుక్రవారం కూడా ఉంది కావున ఇలా గల్లులుప్పు దీపం చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా పెట్టుకోవడం వల్ల మంచిది. ఒకవేళ అలా పెట్టడం కుదరకపోతే ఏం చేయండి అంటే కనుక రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అంటే ఇది మీరు అమావాస్య రోజే చేయమని చెప్పట్లేదు, మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు. అంటే ప్రతి శుక్రవారం కూడా ఇది ఆచరించవచ్చు. ఇదేంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అతీత శక్తివంతమైన పరిహారం. ధనం పెరగాలి, అంతకంత డబ్బు రావాలి, ధనం ఏంటంటే కనుక ఇంట్లో స్థిరంగా ఉండాలనుకునేవారు ఒక గాజు పాత్ర కానీ లేదంటే మట్టి పాత్ర కానీ ఏదైనా సరే తీసుకోండి, కొంచెం పెద్ద సైజుది. అలా ఏంటంటే కనుక ఒక గుప్పెడంత ఉప్పు పట్టాలండి, అంతే. మనం కుడి చేతితో పోసేస్తే ఒక గుప్పెడంత ఉప్పు పట్టాలి. అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏం చేయండి అంటే కనుక 11 రూపాయలు కానీ, 21 రూపాయి కానీ, 51 రూపాయి కానీ, 116, 101 రూపాయి కానీ, మీ ఇష్టానికి తగ్గట్టుగా మనం చెప్పు కూడా సరే అంటే ఇలా సమానంగా ఇలా తీసేసుకొని అందులో ఏంటంటే కనుక ఉప్పులో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి, అమ్మ సంపాదన పెరగాలి తల్లి, డబ్బు రావాలమ్మా, 4 వైపుల నుంచి ధనం ఆకర్షించాలమ్మా, డబ్బు దూసుకు రావాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఆ డబ్బుని తీయండి. మరుసటి రోజు తీయండి, ఆ రోజంతా కూడా అలాగే ఉంచండి. అలా మరుసటి రోజు తీసి ఏంటంటే దాన్ని మనం ఏంటంటే కనుక బీరువాలో దాచుకోవటం కానీ, ఆ డబ్బుని ఏదైనా వస్తువు ఏదైనా తీసుకుంటే అందులో ఏంటంటే కనుక ఈ డబ్బుని కలపటం కానీ ఇలా చేసుకుంటే మంచిదండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. ఇది కూడా ప్రయత్నించేసి ఏంటంటే చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఉప్పులో డబ్బు పెడితే ఏమవుతుందంటే కనుక, డబ్బు అంటే ఎంత మంచిది కదా, అంటే ధనం ఉంటేనే కదా మన జీవితం అనేది నడుస్తుంది. మనకు డబ్బు ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాం లైఫ్లో. ఆ డబ్బు పైన ఏంటంటే కనుక నరకన్ను ఉంటుంది, నరదిష్టి ఉంటుంది. కాబట్టి అదంతా కూడా తొలగిపోయి ధనం మన దగ్గర అంటే రావటానికి, డబ్బు ఆకర్షించడానికి అవకాశం అయితే ఉంటుందండి. చాలా శక్తివంతమైన పరిహారం అండి. దీన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఉప్పునైతే కొన్ని ఇంటికి తెచ్చుకోండి. మీరు పరిహారం చేసినా చేయకపోయినా గల్లులుప్పు ప్యాకెట్ని అయితే కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. ఆ తర్వాత పసుపు అండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు ఇంటికి కొన్ని తెచ్చుకుంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చాలా వరకు కూడా ఏంటంటే మేము ఇప్పటి వరకు ఏ శుభకార్యం చేయలేదండి, ఏది చేయాలనుకున్నా కానీ అది ముందుకు వెళ్ళదండి, అలాగే ఉండిపోతూ ఉంటుందని బాధపడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకొని మీరు మీ ఇంటికి ఏంటంటే కనుక చక్కగా ఒక చిన్న 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. అయితే ఇలా కొని తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది. తెచ్చుకున్న తర్వాత అది వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు, లేదంటే మీరు పూజలో కూడా వాడుకోవచ్చు. గుమ్మాలకు అదే పసుపు రాయొచ్చు, కాళ్ళకు పసుపు రాసుకోవచ్చు. అలానే కాకుండా చిటికెడంతా పసుపుని నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా చల్లొచ్చు. ఇంట్లో పసుపు కుంకుమలు ఏంటంటే కనుక అమ్మవారికి బొట్టుగా పెట్టొచ్చు. ఇలా ఏంటంటే రకరకాలుగా చేసేసుకోవచ్చండి. కానీ పసుపునైతే కొన్ని ఇంటికి తెచ్చుకోండి, మంచి చేకూరుతుంది. ఇలా ఈ చిన్న చిన్న వస్తువులు, ఈ 2 వస్తువులు అయితే చాలా పవర్ఫుల్ కాబట్టి 2 వస్తువులు గల్లులుప్పు, అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు ఏంటంటే ఇంటికైతే తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత